కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. ఏందయ్యా ఇది? నేనేడా చూడలే. నవ్వితేనే కేసులు పెట్టేస్తారా? మీ పాసుగాల ఇంత ఇడ్డూరం ఎక్కడైనా ఉందా? ఏంటి అని అడిగితే సమాధానాలు ఇస్తాం, కానీ సంబంధం లేని కేసు, సంబంధం లేని ప్రశ్నలు టైం మీకే కాదబ్బి మాకు వస్తుంది అంటూ నెల్లూరు ఫైర్ బ్రాండ్ ఫైర్ అయిపోయారు. ఇంతకీ ఆయన కోపానికి కారణం విచారణకు పిలిచినందుక, గంటల తరబడి వెయిట్ చేయించినందుక? పార్టీ అధికారంలో లేదు, తన వరుస మారిందనుకుంటున్నారా? ఓడిపోయాను, మాజీ అయ్యాను, తన టోను తగ్గిందని అనుకుంటున్నారా? కేసులు, అరెస్టులు, జైళ్లు చూసి మెత్తపడ్డారని సంబరం చేసుకుంటున్నారా? తప్పు తప్పు, అచ్చు తప్పు. అధికారం లేకపోయినా, కేసులు పెట్టినా అదే ఫైరు, అదే హ్యూమరు, అదే కౌంటరు, అదే పొగరు, అదే ఒగరు. ఏందబ్బి అట్ట చూడమాక, ఈడున్నది అనిల్ యాదవ్ అంటూ తనలోని ఓల్డ్ క్యారెక్టర్ ను చాన్నాళ్ల తర్వాత బయటకు తీసుకొచ్చారు మాజీ మంత్రి అనిల్ యాదవ్. ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డిపై ప్రసన్న కుమార్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలకు సంబంధించిన కేసులో అనిల్ ను పోలీసులు ప్రశ్నించారు. నెల్లూరు డీఎస్పీ కార్యాలయంలో విచారణ జరిగింది. ఓర్నీ పాసుగాల, నవ్వితే కేసులు పెడతారా? నేనేడా చూడలే ఇంతవరకు అంటూ విచారణ ముగిసిన వెంటనే అనిల్ సారు నోటి నుంచి వచ్చిన సెటైరికల్ రియాక్షన్ ఇది. నవ్వినా తప్పే, చప్పలు కొట్టినా తప్పే, ఏదైనా తప్పే అంటే ఇంకా ఈ ప్రభుత్వంలో ఇంక ఏం చేయాలో కూడా వాళ్ళే చెప్పాలేమో. ఇంకా మేము నవ్వకూడదు, మీటింగ్లకు వెళ్తే బ్యాండేజ్ వేసుకోవాలా, చేతులు కట్టేసుకో ఉండాలి, మళ్ళీ ఒకవేళ మా చేతులు ఏదైనా అవుతాయో అని అవి కూడా చెప్తే దానికి కూడా ప్రోటోకాల్స్ ఇస్తే ఈ విధంగా నడుచుకోవాలి మీరు, ఈ విధంగా నడవాలి మీరు అనిస్తే అవి కూడా నడుచుకుంటాం. ఎందుకంటే ఈ ప్రభుత్వం అలా ఉంది. మరి లాస్ట్కి ఏ స్థాయికి దిగజారిపోయారు, ఎందుకన్నా నేను చెప్పాల్సిన అవసరం లేదు. చప్పట్లు కొడితే కేసు, నవ్వితే కేసు, కదిలితే కేసు, కూర్చుంటే కేసు. ఏందయ్యా ఇది అంటూ పోలీసుల విచారణపై తన మార్క్ అసహనం వ్యక్తం చేశారు అనిల్ సాబ్. అంతేకాదు, చిన్న పిల్లకాయలకు ఎగ్జామ్ పేపర్ ఇచ్చినట్లు తనకు కూడా ఓ అగ్ని పరీక్ష పెట్టారని, ఆ పేపర్ ను కూడా 10 నిమిషాల్లో రాసి పడేశానంటూ తన రైటింగ్ స్కిల్స్ ఎలాంటిదో కూడా ఘనంగా చెప్పుకొచ్చారు. 36 క్వశ్చన్లు అడిగారు, 36 క్వశ్చన్లు అడిగారు, దానికి ఒక ఇచ్చారు, రాసిమని చెప్పారు, రాయమని చెప్పి 10 నిమిషాల్లో రాసేసా. ఎందుకంటే దాంట్లో పెద్ద క్వశ్చన్ ఏదేం లేదు. మీకు తెలిసి జరిగిందే, తెలియక జరిగిందే, పిహెచ్డి అంటే ఏంది, మౌంట్ రోడ్లో పీజీ ఉందే, పిహెచ్డి ఉందే, ఇంకో దగ్గర పిహెచ్డి ఉందే, రేణుగుంటలో పిహెచ్డి ఉందే, ఇట్లాంటివన్నీ అడిగారు. 36 ప్రశ్నలకు 10 నిమిషాల్లోనే రాసిచ్చిన పోలీసులు సాటిస్ఫై కాలేదని 3 గంటల్లో ముగించాల్సిన విచారణను 6 గంటల పాటు సాగదీసి ఊరికే కూర్చోబెట్టారంటూ మరో వ్యంగ్యాస్త్రం సంధించారు అనిల్ సాబు. ఇంతసేపు ఎందుకయ్యా అంటే, తనపై పోలీసులకున్న ప్రేమతోటి అన్ని గంటలు కూర్చోబెట్టారంటూ తనపై జరిగిన విచారణపై చాలా విచారం వ్యక్తం చేశారు అనిల్ సార్. 6 గంటల సేపు మేము కూర్చోబెట్టాం. అనిల్ నువ్వు చెప్పినట్టు ప్రశ్న 3 గంటలు కూర్చోబెడితే నా మీద 6 గంటలు కూర్చోబెట్టినందుకు ఏమో నా మీద ప్రేమ ఎక్కువేమో, నా మీద అభిమానం, ప్రేమ, కొంచెం చనువు ఎక్కువేమో. వాళ్ళకి తెలుసు కదా, వాడు వీడు దొనపోతు అని తిట్టి అంత ప్రేమ నా మీద ఉంది కాబట్టి 6 గంటలు ఎక్కువ కూర్చోబెట్టారు. మొత్తానికి చాన్నాళ్ల తర్వాత అనిల్ యాదవ్ పాత అనిల్ యాదవ్ లా కనిపించారు. ఓవైపు విచారణపై విచారం వ్యక్తం చేస్తూనే కూటమి ప్రభుత్వంపై సెటైరికల్ పంచులతో విమర్శనాస్త్రాలు సంధించారు. కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి.